అబ్బా అనితక్క, చీర మంచిగా ఉన్నది. నీకు రాణి పింక్ కలరు మస్తు సూట్ అయింది. ఆ అంచు కూడా మంచిగా సింపుల్గా సన్నగా మంచిగా స్టైల్గా ఉన్నది. నీకైతే భలే సెట్ అయిపోయింది. అవునా, ఇదే మన మాంగళ్య షాపింగ్ మాల్లో కొన్నాను. ఆషాఢం ఆఫర్లు అంటేను ఒక 4 తీసుకున్నాను. 2000కే వచ్చాయి. 500కి ఒకటే పడింది. 1+1 ఆఫర్ ఉందంట. అందుకే తీసుకున్నాను. చాలామంది జనాలు ఉన్నారు. ఇక ఈ కలర్ నాకు బాగుంటుంది అని తక్కువ రేటుకి పడ్డదని తీసుకున్నా. మా ఆయన వద్దన్నా వినకుండా తీసుకుంటే తీసుకున్నావు కనుక సూపర్ ఉన్న చీర. నాకు చెప్తే నేను వచ్చేదాన్ని కదా. అయ్యో, తొందర తొందర అటు పక్కన ఆఫర్ అని కనబడితే మా ఆయన నేను పోయాం. డీమార్ట్కి పోయేటోళ్ళమే. అక్కడ పోయి చీరలు తీసుకున్నాము. లేకపోతే నీకు చెప్పకుండా నేను తీసుకుంటానా? నేను తీసుకునే పోతా కదా ఎప్పుడైనా షాపింగ్కి పోయినప్పుడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎక్స్చేంజ్ కూడా ఉందట. మన పాత చీరలు తీసుకొని కొత్త చీరలు కూడా ఇస్తారంట. ఓ అవునా అక్క. అమ్మ బీరువాలో అయితే చాలా చీరలు ఊరికే పడుంటాయి. పట్టు చీరలు వేలు వేలు పెట్టి కొన్నాను. ఇప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకొచ్చుకోవాలి. ఈ ఆఫరు చీరలకే కాకుండా మన భర్తలకు కూడా ఉంటే బాగుండు. అవునక్క, ఈ భర్తలతో పడలేకపోతున్నాము. అసలు ఏది సరిగ్గా చేయలేరు. ఏది చేసినా వంకలు పెడతారు. కూరలో ఉప్పు ఎక్కువైనా వంకలు పెడతారు. కొంచెం నూనె ఎక్కువైనా వంకలు పెడతారు. ఒక చీర కొందామన్నా వంకలు పెడతారు. సరేగానక్క, మీ కోడల్ని ఆషాఢానికి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసావా? మొన్ననే పోయింది. ఆషాఢం వచ్చింది కదా, 2-3 రోజులు అవుతుంది ఆషాఢం వచ్చి. మంచి పని చేసినావు అని తక్క. అవును, అడగడం మర్చిపోయాను. ఎక్కడికి పోతాను? అయ్యో అక్క, తెలియదా? ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు. అందుకే ఇక సునీతక్క వాళ్ళ ఇంటికి పోతాను. వాళ్ళ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉన్నది కదా, కొన్ని ఆకులు తెంపుకొని నూరుకొని పెట్టుకుందామని పోతాను. ఇక ఇప్పుడైతే మంచిగా వండుతుంది కదా. నేనైతే మర్చిపోయాను. సరైన సమయానికి గుర్తు చేసావు. పద ఇద్దరం వెళ్ళి తెచ్చుకుందాం. ఓ సునీతక్క, ఓ సునీతక్క, ఏంది ఇట్లా చెప్పలేకుండా ఇట్లా చిల్లు? అక్క రావద్దా ఏంటి అట్లా అంటున్నావు? అదేం కాదు కానీ మనం ఎరుగు పొరుగు వాళ్ళమే. కానీ ఎప్పుడు మీరు ఇద్దరు కలిసి రారు కదా, అందుకే అడిగాను. అదేం లేదు, మీరు వస్తే నేను ఎందుకు వద్దంటాను. ఏం లేదక్క, ఆషాఢం కదా, అందరు గోరింటాకు పెట్టుకుంటారు కదా, గోరింటాకు తీసుకోదామని వచ్చిన. అయ్యో ఇలా పొద్దున్నే మొత్తం చెట్టు మీద ఉన్న ఆకంతా తెంపిన. ఇక నూరిన కూడా సాయంత్రం. ఇక మా పిల్లలు ఇట్లా అందరూ మా అత్తమ్మ ఇట్లా పెట్టుకుంటారని మొత్తం తెంపిన. ఇక కొంచెం పెడతా తీయే. సరే అక్క, ఇక్కడే ఉండండి పట్టుకొస్తా. ఇదిగోవే గోరింటాకు. ఇక నూరున తీసుకో, పెట్టుకోవాలందరూ. బా, థ్యాంక్ యూనే, ఇచ్చినందుకు ఎట్లెట్లా అనుకున్నాను. ఇక మనలో మన థ్యాంక్ యూ ఎందుకే. సరే మరి ఇక ఇంటికాడ బర్రెలు గిట్ల వచ్చే టైం అయింది. ఇక మేము పోతాను. సరే సరే. అవునా నితక్క, మీ కోడలు ఏరు పడుతుంది అంటుందట కదా. ఏం చేద్దాం ఇక, మా కోడలు ఏమో ఏరు పడదామంటుంది. పెళ్ళయి 6 నెలలు కూడా అయితే లేదు చక్కగా. అప్పుడే హాస్టల్కి వచ్చినట్టున్నది అత్తతో ఉండడం. నేను ఒక్క మాట కూడా అనడం వల్ల వేరు పడదాం అని గొడవ చేస్తాను. ఇక మా పెద్దోనితోనన్నా చెప్పి ఆ, అందరం కలిసే ఉందామన్నా చెప్పించాలి. ఇక అయినా అది కుదురుతుందో కుదరదో. ఆ గయ్యాలది ఎక్కడ నిగలనిస్తుంది. మా కొడుకును ఎట్లా పడితే అట్లా ఆడుకుంటుంది. ఎట్లా చెప్పినట్టు అట్లా వాడు ఆడుతాడు. తోలుబొమ్మ శాస్త్రం అయ్యింది ఇక కథ. ఇక అంతే, ఈ కాలం వాళ్ళు అట్లనే ఉంటాలి అక్క, మనం ఏం చేయలేము ఇక. హలో అంజలి, చెప్పు. బాగున్నావా నువ్వు? తల్లి ఎన్ని రోజులు అవుతుంది ఫోన్ చేసి నువ్వు? అమ్మ నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగా ఉన్నావా? ఏం చెప్పమంటావు అమ్మ, మా ఇంట్లో ఒకటే గొడవలు అవుతున్నాయి. వేరు పడదామంటే మా అత్త నెగలనిత్తలేదు. మా ఆయనకు చెప్పినా కూడా అస్సలే ఇంట్లో లేదు. ఏం చెప్పాలమ్మా, ఇక అసలే ఒకటే లొల్లి అవుతుంది ఊకే ఇంట్లో దాని గురించే. అయ్యో, నువ్వేం రాత రాసుకొచ్చినవే తల్లి. నువ్వు అసలు నీకు కాపురాన్ని చక్కదిద్దుకోవడం కూడా రావట్లేదు. ఎప్పుడు చక్కదిద్దుకుంటావో ఏమో. సరే అమ్మా, మా అత్తమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. సరే తల్లి. చూసిన వాళ్ళైతే అంజలికి ఒక్క నిమిషం మాట్లాడడానికి కూడా సమయం ఉంటలేదు. ఎప్పుడు వాళ్ళతో ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది. అది చేసి చేసి పని చేసి బిడ్డ అదైతుంది ఇక. అయ్యో, ఎందుకట్లా అనుకుంటున్నావు? మీ కూతురు వేరుపడకపోతే నువ్వేమో కుటుంబాన్ని కాపురాన్ని చక్కదిద్దుకోవడం రావట్లే అంటున్నావు. మరి అదే మీ కోడలైతే వేరుపడదామంటే నువ్వేమంటున్నావు? అబ్బా గయ్యాలి, అసలే మాట వినదు అంటున్నావు. కూతురు అయితే ఒకలాగా, కోడలైతే ఒకలాగానా? హాయ్ ఫ్రెండ్స్, హలో, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగానే ఉన్నారా నేను అనుకుంటున్నాను. ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసే ఉంటారు కదా. కోడల్ని ఒకలాగా కూతుర్ని ఒకలాగా చూస్తూనే ఉంటారు అత్తలు. అందరి గురించి చెప్పట్లేదండి, కొంతమంది ఇలా ఉంటారు. కోడలైతే వేరు పడతామంటే గయ్యాలి అంటారు.
కూతురు వేయమంటే కూతురికి చక్కదిద్దుకోవడం రావట్లేదు, అత్తతోనే ఉంటుంది అంటారు. ఇక చెప్పండి, ఈ లోకం పోకడే అంత కదండి. ఇక మీకు కాక ఇలాంటి వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదండి మన ఛానల్ పేరు, అదేనండి మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.